హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్‌లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ రిలేటెడ్ కంటెంట్ ఇలాంటివైతే ఉంటాయన్నమాట. సో, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సంక్రాంతి పార్సల్ అనమాట. సో, సంక్రాంతి పార్సల్ కానీ నేను లేట్‌గా పెడుతున్నాను వీడియో. అండ్ సంక్రాంతి పార్సల్ నాకు సంక్రాంతి రోజే వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ లైక్ నాకు పార్సల్ పంపించిన తర్వాత మధ్యలో స్ట్రక్ అయింది. ఇక్కడ మంచు పడుతుంది గదా! సో, డిలేస్ అవుతాయన్నమాట. అందుకే సంక్రాంతికి ఎవరైనా పార్సల్ పంపించాలి అని అనుకుంటే ముందుగానే పంపించుకోవడం బెటర్. ఎందుకంటే ఫుడ్ ఐటెమ్స్ కాబట్టి ఎక్కువ రోజులు అవి అలా బయట తిరుగుతూ ఉంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఒక్కొక్కసారి పార్సల్ అయితే 1 వీక్, 15 డేస్ గూడా పట్టొచ్చు. ఒకవేళ స్నో పడిందనుకోండి. ఎక్కడుంటే అక్కడ స్ట్రక్ అయిపోద్ది. సో, ముందుగా పంపించుకుంటే మనకి కావాల్సిన టైంకైతే రీచ్ అయితాయన్నమాట. సో, ఇందులో స్వీట్ అండ్ హాట్ 2 ఉన్నాయి. నేనైతే ఎక్కువ స్వీట్ తినను. కాపోతే ఈసారి అరిసెలు తినాలని అనిపిచ్చింది. అండ్ అయిపోయినాయి గూడా. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అరిసెలు అయిపోయినాయి గూడా. అరిసెలు, మురుకులు, చెకోడీలు. సో, పిల్లలవి ఇక్కడ ఎక్కువ దొరకవు కాబట్టి మిస్ అయితూ ఉంటారు. అంతే. ఇండియాలో ఉంటే మనకు పెద్దగా తినాలనిపిచ్చదు. కాపోతే ఇక్కడ దొరకవు కాబట్టి మిస్ అయితూ ఉంటాం. అండ్ పచ్చళ్ళు మెయిన్‌గా. సో, పచ్చళ్ళు గూడా అడిగి తెప్పించుకునుండే. అంటే ఏమేం పచ్చళ్ళు కావాలని. సో, ఈసారైతే నిమ్మకాయ పచ్చడి, చికెన్ పచ్చడి, ఆహ్, మ్యాంగో పచ్చడి, మటన్ పచ్చడి, శనగకాకు పచ్చడి ఇవన్నీ అయితే తెప్పించుకున్నామనమాట. సో, వాటిపైన ఇలా సి సి అంటే చికెన్ పచ్చడి ఇలా రాస్తే ఏందంటే విప్పేటప్పుడు కాస్త ఈజీగుంటది. అండ్ మనకి ఏది కావాలనుకుంటే అది మాత్రమే విప్పుకోవచ్చనమాట. అయితే నేనైతే నాన్ వెజ్ పికిల్స్ ఫస్ట్ అయిపోగొట్టేస్తాను. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిలువ ఉండదు గదా! సో, తెచ్చినప్పుడే ఫ్రెష్‌గా ఉన్నప్పుడే అయిపోతాయనమాట. అండ్ ఇదొచ్చేసి కరివేపాకు పొడి అనమాట. ఇది గూడా చాలా రోజులొస్తది నాకు. అండ్ ఈ పార్సెల్ అయిపోయేలోపు ఇంకో పార్సెల్ అయితే వస్తది. సో, ఇది దోసల పైన అండ్ వేడి వేడిగా అన్నం తిన్నప్పుడైతే వేసుకుంటారు పిల్లలు. ఈ కాజు బర్ఫీ వచ్చేసి ఇంట్లోనే చేస్తారనమాట. అందుకే ఇవైతే 2 బాక్సులున్నాయి. కానీ అయిపోవడమే కష్టం. మా ఇంట్లో చెప్పాను కదా! స్వీట్స్ ఎక్కువ తినరని. హాట్ అయితే ఎక్కువ తింటారనమాట. సో, స్వీట్ కొంచెం తక్కువే. మీరేం తింటారు? స్వీటా? హాటా? కింద కామెంట్ చేయండి. సో, ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం లైటింగ్ తక్కువుంది. యాక్చువల్‌గా నేను ప్రాపర్‌గా తీయలేదు. తీయొద్దనుకున్నాను ఈ వీడియో. అండ్ పిల్లలు మాత్రం తీయి అనంటే ఇంకొచ్చి తీశాను. అందుకే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినాను. అందుకే ఎక్కువ లైటింగ్ అది లేదు. అండ్ ఆ వీడియో వాళ్ళు వీడియో తీస్తే ఆ పార్సెల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి తిందామా అనేసి రెడీగా ఉన్నారనమాట. ఇదేమో పల్లీల పట్టి. ఇది కూడా ఓపెన్ చేయలేదు ఇంకా. స్వీట్స్ అయితే ఇప్పటివరకు ఏదో ప్రాపర్‌గా ఓపెన్ చేయలేదు. అరిసెలు మాత్రం అయిపోయినాయి. అండ్ ఈ జంక్ మాత్రం తినేస్తారు తొందరగానే. అండ్ మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా? అయిపోయినాయా సంక్రాంతికి చేసుకున్నవి? ఇది ఆల్మోస్ట్ లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను గదా! వీడియో సంక్రాంతి అయిపోయిన తర్వాత. అండ్ మాకిక్కడ సంక్రాంతి సంబరాలు గూడా నెక్స్ట్ మంత్ అవుతాయన్నమాట. సంక్రాంతి అయిపోయినంక సంక్రాంతి సంబరాలు, ఉగాది అయిపోయినంక ఉగాది సంబరాలయితే జరుగుతూ ఉంటాయి. సో, అది గూడా క్యాప్చర్ చేస్తాను. వీడియో మిస్ కాకుండి. ఇంకా ఇవన్నీ ఎంబడే బాక్స్‌లో అయితే తిప్పి పెట్టేసాననమాట. ప్యాక్ జేశాను. సో, నా దగ్గర అవైలబుల్ ఉన్న బాక్సెస్‌లో అయితే కొన్ని పచ్చళ్ళు అండ్ పొడులు అయితే ప్యాక్ జేశాను. అండ్ మిగతావైతే అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. అండ్ అరిసెలు ఇంకా చికెన్ పచ్చడి అవి మాత్రం ఎంబడే తీసి అప్పుడే తినడం స్టార్ట్ జేసినాం గూడా. అండ్ ఇదొచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంది చికెన్ పచ్చడి. ఇంకా కొన్ని రోజులు ఆ పచ్చడి క్రేవింగ్ పోయే వరకైతే మా ఇంట్లో పచ్చడిలతోనే అయిపోతది. అండ్ మీకెంతమందికి ఇష్టం చికెన్ పచ్చడి? అండ్ ఇదొచ్చేసి శనగకాకు పచ్చడనమాట. సో, ఇదే అండి నా పార్సెల్ వీడియో. ఇదైతే చిన్న వీడియో. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. అలాగే మన ఛానల్‌లో ఇంతకుముందు పెట్టిన లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.